కమాండర్ కావస్ మానిక్ షో నానావటి సెక్షన్ 302 ప్రకారం మీరు ప్రేమ్ భగవాన్ దాస్ అహూజాని హత్య చేశారనే ఆరోపణ చేయబడింది. హౌ డు యూ ప్లీడ్ కమాండర్? Point is not what Kawas said. The point is what happened before Kawas came to the court. నాకు మీరు ముందే తెలుసు. Why are you here? సిల్వియా కావస్ ని కలిసేలా చేయండి. What makes you believe that I would do something like that? Because this is your last chance to tell the truth. Or did you never love Prem? Don't you dare say that. Did you hurt someone? అవును ఫిరోజ్. I plead not guilty, sir. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నేను చెప్పగలనని మీకు తెలుసు. మీ మనసులో మీ అబ్బాయికి ఒక పేరు పెట్టాలనుకున్నారుగా, ఆ పేరు పెట్టకండి. నా కొడుక్కి ఒక మంచి పేరు పెట్టాను, సత్య. కేసు ఏ కోణంలో ఆగిందంటే ఒక్కొక్క విట్నెస్, వాంగ్మూలం, వార్తలు కేసుని దిశ తిప్పేశాయి. 27 ఏప్రిల్ కమాండర్ నానావటి ప్రేమ్ అహూజాని మర్డర్ చేశారు. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు? అదేంటంటే మర్డర్ జరిగిన రోజున. మర్డర్ జరిగిందని నాకు తెలుసు, మీరు ఎక్కడికి వెళ్ళారో అది చెప్పండి. బెల్లు కొట్టిన శబ్దం వినిపించింది. నేను తలుపు తెరిచినప్పుడు కమాండర్ సారు బయట ఉన్నారు. నేను ఏది ఏంటని అడిగేలోపే ఆయన కమాండర్ సార్ ఇంటి లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత ప్రేమ్ సార్ బెడ్రూమ్ వైపుగా వెళ్ళారు. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఏదైనా ఆయుధం ఉందా? ఒక ఎర్ర కలర్లో ఎన్వలప్ ఉండింది. అందులో ఏముంది? అది నువ్వు చూసావా? లేదు, అదంతా గమనించలేదు సార్. బెడ్రూమ్లో ప్రేమ్ అహూజాకి కమాండర్కి మధ్య ఏదైనా అరిచిన శబ్దం, గొడవ పడడం వినపడిందా? కేకలు, గొడవ పడిన శబ్దం ఏదీ వినపడలేదు. ఒక 3 బుల్లెట్ శబ్దాలు వినిపించాయి. తుపాకీ శబ్దం వినిపించగానే ముందు మీరు ఏం చేశారు? మేం వెంటనే ప్రేమయ్య రూమ్కి వెళ్ళి చూసాం. అయ్యగారు, నేను చూసినప్పుడు కమాండర్ గారు తుపాకీ పట్టుకుని నిలబడున్నారు. కింద మా అయ్యగారు ప్రేమ్ గారు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారయ్యా. కమాండర్ కావస్ మానిక్ షో నానావటి సెక్షన్ 302 ప్రకారం మర్డర్ చార్జెస్ మీరు ప్రేమ్ భగవాన్ దాస్ అహూజాని హత్య చేశారనే ఆరోపణ. ఇది మామూలు హత్య కాదు. The fucking honorable has killed my brother. He is not a killer. He is a hero. సోల్జర్ ఎప్పుడు బార్డర్లోనే ఉంటాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఖచ్చితంగా నేను దీన్ని ఒప్పుకోలేను. The nation is family is under threat. He kills. మర్డర్ ఢిల్లీలో. ఈ విషయం ఇప్పుడు నిప్పుల ఊరంతా వ్యాపిస్తోంది. Prem loved me. ఆ సిల్వియా కనుక ఇంట్లోనే ఉండుంటే ఏ సమస్య ఉండేది కాదు. మ్యారిటల్ స్టేటస్ మధ్యలో రానే రాదు. డిఫెన్స్ కి సంబంధించినంత వరకు సిల్వియా నానావటితో దాన్ని పూర్తిగా మార్చేశారు. My wife is not my property. He's for his benefit. అబ్జెక్షన్ మిలా. Sorry to save the image of my gun. ఒకరి ఇంట్లోకి వెళ్లి షూట్ చేయడానికి చట్టం ఎవరికి అధికారాన్ని ఇవ్వలేదు. You're making a big mistake. Yes. నా కోసం కన్సిడర్ చేయండి. ప్రపంచంలోనే I hate కావస్ మానిక్ షో నానావటి. Hung to death. అయ్య బాబోయ్, ఎంత గొప్పగా కథ చెప్తున్నారు. నేను కమాండర్ అయ్య గారిని ఆపడానికి ఎంతగానో ప్రయత్నించానయ్యా. ఆయనతో మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాను. పోలీసులు వచ్చేంత వరకు నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అన్నాను. ఏమయ్యో, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. క్షమించండి అయ్యా. అందుకు కమాండర్ అయ్య గారు అన్నారు, నేను సరెండర్ అవటానికే వెళ్తున్నాను. మళ్ళీ ఇంకోసారి కమాండర్ సార్ ఏం చెప్పారు చెబుతావా? చెప్తాను సార్. కమాండర్ గారు నాతో నేను తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాను అన్నారు సార్. గుర్తుంది కదా, కోర్టులో అలాగే సార్. ఎందుకంటే నేను ప్రేమ్ని షూట్ చేశాను అన్నారు. ఎందుకంటే ప్రేమ్ అహూజాకి ఆయన వైఫ్కి సంబంధం ఉందన్నారు సార్. కాల్ కండలవాలా సార్. ఈ విట్నెస్ ని మీరేమైనా అడగాలా? పూరన్ సింగ్ సార్. నేనే సార్. ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పగలరా? చెప్తాను సార్. కమాండర్ అయ్య గారిని ఆపడానికి నేను ఎంతో ప్రయత్నించానండి. అందుకు కమాండర్ అయ్య గారు నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతున్నాను అన్నారు సార్. ఎందుకంటే నేను ప్రేమ్ని కాల్చాను అన్నారు సార్. ఎందుకంటే ప్రేమ్ అహూజాకి ఆయన వైఫ్కి సంబంధం ఉందన్నారు సార్. ప్రేమ్ అహూజాకి తన వైఫ్తో అఫైర్ ఉందని కమాండర్ మీతో చెప్పారా? అవును సార్. థ్యాంక్ యూ. పూరన్ సింగ్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఆ లాస్ట్ లైన్ ఉంది కదా, అది మీరిచ్చిన పోలీస్ స్టేట్మెంట్లో అసలు లేదే. కానీ సరెండర్ అవబోతున్నట్టు కమాండర్ స్వయంగా స్టేట్మెంట్లో చెప్పారు. సరిగ్గా దాని కింద మీరు సైన్ చేశారు. అలాంటప్పుడు
ప్రేమ్ అహూజాకి నా వైఫ్కి అఫైర్ ఉందని మీరు చెప్పిన లైన్ ఎక్కడి నుంచి వచ్చింది? చందు సార్, ఇది మీ ఐడియానా లేక మీ హ్యాండ్లర్దా? అబ్జెక్షన్. సస్టైన్. నాకు ఎటువంటి హ్యాండరు లేడు సార్. నేను వన్ మ్యాన్ ఆర్మీనే. ఏదైనా పాయింట్ ఉంటే చెప్పండి. దట్ విల్ బి ఆల్, యువర్ ఆనర్. నెక్స్ట్ విట్నెస్ని పిలవండి. ప్రాసిక్యూషన్ తరపున ప్రోస్ట్ మార్షల్ శామ్యూల్ సార్ని పిలవటానికి అనుమతి ఇవ్వాలి. శామ్యూల్ సార్, ఆ రోజు మధ్యాహ్నం ప్రేమ్ అహూజాను హత్య చేసి కమాండర్ నానావటి మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అబ్జెక్షన్, యువర్ ఆనర్. సస్టైన్డ్. ఈయన అడిగే ప్రశ్నకి అర్థమే లేదు. హత్య జరిగిందా లేదా అది డిసైడ్ చేయడానికే కోర్టుకు వచ్చాం. కానీ ఇక్కడ జ్యూరీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్రివేది సార్, ఈ క్వశ్చన్ని రీఫ్రెష్ చేయండి. సరే సార్, రీఫ్రెష్. ఆ రోజు మధ్యాహ్నం ప్రేమ్ అహూజాని ... చేసిన తరువాత ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కమాండర్ నానావటి మిమ్మల్ని చూడడానికి వచ్చారా? ఎస్. మీతో ఆయన ఏం చెప్పారు? కమాండర్ నానావటి నన్ను కలవడానికి వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఉన్నారు. హీ టోల్డ్ మీ, ఐ థింక్ ఐ షాట్ ఎ మ్యాన్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్ఫెషన్ ఇస్తానని చెప్పారు. అప్పుడు నేను ఆయనతో క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్ లోబోని కలవమని చెప్పాను. వెళ్ళటానికి ముందు ఆయన ఇంటి తాళం చెవి నాకు ఇచ్చారు. ఆ తాళం చెవిని ఆయన వైఫ్ సిల్వియాకి ఇమ్మని చెప్పాను. అప్పుడు ఆయన మీతో నేనే ప్రేమ్ అహూజాని హత్య చేశానని చెప్పారు, అంతే కదా? ఆయన అలా చెప్పలేదు. ఆయనే ప్రేమ్ అహూజాని చంపారని కాసేపటి క్రితమే కదా చెప్పారు. ఇప్పుడు ఆయన చంపలేదని చెబుతున్నారు. మార్షల్, ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కోర్ట్ అండ్ ది జ్యూరీ, ఒక విషయాన్ని మళ్ళీ అడుగుతున్నాను. కమాండర్ నానావటి మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? వాట్ డిడ్ హీ ఎగ్జాక్ట్లీ టెల్ యూ? హీ వాజ్ బిట్ డేస్డ్ అండ్ షాక్డ్. ఆయన ఏం చెప్పారంటే, ఐ థింక్ ఐ హ్యావ్ షాట్ ఎ మ్యాన్. ఐ థింక్ ఐ హ్యావ్ షాట్ ఎ మ్యాన్, డేస్డ్ అండ్ షాక్డ్, యువర్ ఆనర్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎవరైనా సరే ఇంటెన్షనల్గా ఒకరిని చంపితే వాళ్ళు షాక్లో ఉండరు, వాళ్ళు కామ్గా ఉంటారు. ఎవరైనా షాక్లో ఉన్నారంటే వాళ్ళకి తెలియకుండా అది జరిగి ఉండాలి. మై లార్డ్, పోలీస్ స్టేట్మెంట్లో శామ్యూల్ సార్ ఆ విధంగా ఏమీ రాయలేదే. అంటే కమాండర్ నానావటి షాక్లో ఉన్నారు అని. ఎందుకంటే అప్పుడు నన్ను ఎవరూ అడగలేదు. ఐ మీన్ నానావటి మెంటల్ స్టేట్ ఏమిటి అని. ఎగ్జాక్ట్లీ. మార్షల్, మీరప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే కమాండర్ మీ దగ్గరకు వచ్చి ఐ థింక్ ఐ షాట్ అ మ్యాన్ అని అన్నప్పుడు. ఐ వాజ్ షాక్. కాసేపటి క్రితమే కమాండర్ నానావటి షాక్ అయ్యారని అన్నారు. ఇప్పుడు ఈయన షాక్ అయ్యారు. బాగా వినండి జ్యూరీ, ఇందులో ఎవ్వరూ షాక్ అవ్వలేదు. ఎందుకంటే అందరికీ నిజం తెలిసిపోయింది. త్రివేది సార్, జ్యూరీతో మాట్లాడే అవకాశం మీకు తర్వాత దొరుకుతుంది. ఇప్పుడు నేనున్నాను, నాతో మాట్లాడండి. సారీ మై లార్డ్, అదేమిటంటే ఇదంతా విని నేను కూడా షాక్ అయిపోయాను. అందుకని నేనే స్వయంగా జ్యూరీతో మాట్లాడడం మొదలుపెట్టాను. నిజం చెప్పాలి అంటే కోర్టులో మాటల ఆట జరుగుతోంది. సరే కాల్ సార్, దీనికి మీరు ఏమంటారు? వర్డ్ ప్లే. వర్డ్ ప్లే. యువర్ ఆనర్, దిస్ ఇస్ అ హైలీ సెన్సిటివ్ కేస్. యూ, we, members of the jury, and everybody here in this court must be sure of every single word before it passes the judgment. Every word matters. కాల్ కండాలా వాలా ఒక్కొక్క మాట ఇంపార్టెంట్ అని చెప్పి ఫుల్ టాస్ వేశాడు. ఇప్పుడు మీరు కొట్టబోయే ఆ బాల్ బౌండరీ దాటి వెళ్ళాలి. రామ్ సార్, లాయర్ భాషలో అర్థమయ్యేలా చెప్పండి. మన తర్వాత విట్నెస్ ఆఫీసర్ జాన్ లోబో. ఈయన దగ్గరికే ఆఫీసర్ నానావటి వచ్చి కన్ఫెస్ చేశారు. ఓకే, టైమ్ ఫర్ ఐస్ క్రీమ్. కమ్ ఆన్ మరియా, అలెక్స్ సిట్. ఐల్ జస్ట్ జాయిన్ యూ. ఓకే, సిట్. మార్షల్ శామ్యూల్, మీ పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు. ఎస్, చేపల ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. మిమ్మల్ని కలవడానికి వచ్చాను. చూడగానే అర్థమైంది.
మిస్టర్ గ్రేనేకర్, నేను ఈ ప్లేస్కి ఎందుకు వస్తున్నానంటే జాయ్ఫుల్ ఆఫ్ గ్యాదరింగ్ బికాస్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అగైన్స్ వెస్టర్న్ ఇంపీరియలిజం. కఠారి సార్, ఇదిగో ఇతనే సాడ్ అడ్మిరల్. ఈయన అడ్మిరల్ రామ్దాస్ కఠారి, ద హానరబుల్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ సోవియత్ యూనియన్, మిస్టర్ యాందూరే గ్రానికో. Tarastuki. Oh, you speak Russian? Little. Hello. Yeah. We have one more thing in common. Which one? I read in Times, naval officer killing civilian for wife's affair. I must say, your soldiers are hot-blooded like cowards, but ours don't go to jail. Sorry. None of my business. I will get vodka. That's for Tamia. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ గాసిప్గా మారింది. కేసు గురించి ఏమైనా అప్డేట్ ఉందా? That's your update. కామ్రేడ్ మేనన్. రూసీ, మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. డ్రింక్? నో థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా దగ్గర ఉంది. ఈ ఢిల్లీ క్లైమేట్ ఇలా ఉండటం వల్ల నేను దీన్ని వదిలిపెట్టలేకపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. సైకిల్ సార్ పాడుతూనే ఉన్నారు, కానీ నేను తాగుతూనే ఉన్నాను. చాలా అదృష్టం, అక్కడ ఏమీ జరగలేదు. ఐ నో, గాడ్ ఇస్ రియల్లీ మర్సిఫుల్. చేస్. బాంబే క్లైమేట్ ఎలా ఉంది? వెల్, వర్షం రాబోతోంది అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఈసారి వర్షంలో అన్ని మచ్చలు ఒకేసారి వాష్అవుట్ అయిపోతాయి. బాంబే విల్ బి యాజ్ క్లీన్ యాజ్ ద నేవల్ యూనిఫామ్. కటారి ఇప్పుడే విషయం చెప్పారు. మార్షల్ సామ్యుల్ దగ్గర నుంచి మొదటి విచారణ ప్రారంభించారు. సో హూ ఈజ్ నెక్స్ట్? ఇట్స్ ఆఫీసర్ లోబో, జాన్ లోబో. The weather is very good today, right? నాట్ గుడ్ ఎనఫ్. ఏంటి ఈరోజు నీ మూడ్ బాగాలేదా? నేను ఈరోజు లోబోని ఎంతో బతిమాలాను. ప్లీజ్, ఫర్ ద సేక్ ఆఫ్ యూనిఫామ్, డోంట్ టెస్టిఫై. ఐ ఫెల్ట్ సో స్మాల్. ఓ అమ్మాయి చేసిన తప్పుకి తన ఎఫ్ఐఆర్ పెట్టుకున్నందుకు ఇప్పుడు ఎవరు కష్టపడుతున్నారు? కావస్. రేపు కోర్టులో లోబో కావాస్ని వదిలిపెట్టడం. హీ విల్ టేర్ హిమ్ అపార్ట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మార్షల్. ఆఫీసర్ లోబో ఏమన్నారు? ఐ ట్రైడ్ మై బెస్ట్. నో యూస్. మార్షల్, మీరు ఒక ఆఫీసర్ని కన్విన్స్ చేయలేకపోయారా? ఈ పనిని కూడా నేనే చేయాలా? ఆఫీసర్ లోబో 1959 27 ఏప్రిల్ మధ్యాహ్నం కమాండర్ కావజ్ నానావటి క్రైమ్ బ్రాంచ్కి వచ్చి మీ దగ్గర వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఆయన ఏం చెప్పారు, ఎలా చెప్పారు అనేది ఒక్కటి కూడా వదలకుండా మీరు కోర్టు వరకు చెప్పబోతున్నారు. 27th April 1959. మధ్యాహ్నం. ఎస్, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 3 PM. కమాండర్ నానావటి క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్కి వచ్చి ఐ హ్యావ్ అబ్జెక్షన్ మై లార్డ్. మే ప్లీజ్ అప్రోచ్ ద బెంచ్. థ్యాంక్ యూ. మీరు రండి. నేను కూడానా? సో ద డిఫెన్స్ రిక్వెస్ట్స్ ఆఫీసర్ జాన్ లోబో స్టేట్మెంట్ని ఈ కేసుకి సంబంధించి ఎవిడెన్స్గా తీసుకోవద్దని కోరుతున్నాను. మన దగ్గర సాక్షి ఉన్నప్పుడు విచారించి తీరాలి కదా యువరానర్. అదెలా ఈయన చెప్పొచ్చు? జడ్జి మీరా లేక ఈయన? ఇక్కడ మర్డర్ కేసు జరుగుతుందా లేక స్ట్రీట్ క్రికెట్ జరుగుతుందా? కొత్తగా ఏదో ఒక రూల్ తీసుకొస్తున్నారు. త్రివేది సార్, పాత రూల్, కొత్త రూల్, ఆ రూల్, ఈ రూల్ అని చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. నన్ను డిసైడ్ చేసుకునివ్వండి. కాల్ సార్, మీకు ఆయన విట్నెస్లో ఏంటి ప్రాబ్లం? సార్, నా క్లయింట్ ఇచ్చిన కన్ఫెషన్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ సూపర్విజన్ లేకుండా జరిగింది. సో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ సార్. నాకు అర్థమవుతుంది. పోలీసులకు ఇచ్చిన విట్నెస్ అడ్వైజబుల్ కాదు. నేను కూడా దాన్ని ఎవిడెన్స్గా తీసుకోపోవడం లేదు. మాట్లాడనివ్వండి. ఇందులో మీకేంటి ప్రాబ్లం? సార్, మీకు ప్రాబ్లం కాదు, నాకు ప్రాబ్లం కాదు, త్రివేది సార్కి ప్రాబ్లం కాదు. కానీ జ్యూరీ వింటే ప్రాబ్లం అవుతుంది సార్. కోర్టులో మాట్లాడే ప్రతి విషయం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్. అండ్ ఆల్ మై ఎవిడెన్స్ ఇన్ ప్రూవింగ్ మై క్లయింట్స్ ఇన్నోసెన్సెస్ అన్నిటినీ రకరకాలుగా ఆలోచించే ఛాన్స్ ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్ సార్. నాకేమీ అర్థం కావటం లేదు మై లార్డ్. కన్ఫెషన్లో ఆయన నిజం చెప్పేశారు. నేనేమంటున్నానంటే అది అందరికీ జ్యూరీకి కూడా తెలిస్తే బాగుంటుంది. లేదు లేదు లేదు, కాల్ సార్ చెప్పేది కరెక్టే. ఈయన క్లయింట్ నాన్ గిల్టీ ప్లీడ్ చేశారు. సో ఎవిడెన్స్ అడ్వైజబుల్ కాదు.
మీ దగ్గర దీనికి అగైనిస్ట్గా ఏదైనా లీగల్ అడ్వైస్ ఉంటే చెప్పండి. అవును, మీరు వెళ్ళి మీ హ్యాండ్లర్తో మాట్లాడండి. నాకు ఏ హ్యాండ్లరు లేడు, నాకు ఎవ్వరూ అవసరం లేదు. నేను దీనికి ఒప్పుకుంటున్నాను. కమాండర్ నానావటి నాన్ గిల్టీ ప్లీడ్ చేసిన తర్వాత ఆఫీసర్ జాన్ లోబోకి ఆయన చేసిన కన్ఫెషన్ని చట్ట ప్రకారం అంగీకరించడం జరగదు. అందువల్ల ఈ న్యాయస్థానం ఆఫీసర్ జాన్ లోబోకి ఇచ్చే తీర్పు ఏమిటంటే ముందు ఆయన అన్ని రాసివ్వాలి, దాని తర్వాత మనం జ్యూరీకి అప్పగించవచ్చు. రా 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 చేతులు జోడించి దండం పెట్టు. అలాగే తిరుగు. తెల్ల పావురం వచ్చిందా లేక కాకొచ్చిందా? కాకే వచ్చింది సార్. ఆ పసికను. నమస్కారం జడ్జి గారు. ఏంటిది? నాకు ఇది తప్ప మరో మార్గం కనిపించలేదు సార్. నేను మీకు ఆపోజిట్గా బార్ కౌన్సిల్కి వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఈరోజు కోర్టులో జరిగిన సంఘటన చాలా తప్పు. మీకు తెలుసు కదా సార్, జ్యూరీ ముందు లోబో స్టేట్మెంట్ ఇవ్వడం ఎంత ముఖ్యమని. అలాంటప్పుడు నా ముఖ్యమైన విట్నెస్ని మీరు కోర్టులో మాట్లాడనివ్వలేదు. ఐ థింక్ యు ఆర్ బీన్ బైట్ సార్. మీలాంటి నిజాయితీ పరుడు ఇలా చేస్తారని నేను అసలు అనుకోలేదు సార్. మీరు నా దగ్గరకు వచ్చి చిన్నపిల్లల ఆడవడం మానేసి ఆ కాల్ కండాల స్మార్ట్ మూవ్స్ ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది. గత 30 ఏళ్లుగా ఏ ఒక్కరికి కూడా ధైర్యం లేదు ఈ జడ్జి ఆర్బీ మెహతా నిజాయితీపరుడు కాదు అని చెప్పడానికి. ఒకవేళ 30 ఏళ్ళుగా మీరు చేసే తప్పుల్ని ఎవరు వేలెత్తి చూపించలేదనుకుంటా. నేను కోర్టులో కలుస్తాను సార్. తనకి ఎంత పొగరు. So what does the Parsi do? He goes from right to left, to right to left. మిస్టర్ జత్మలాని, మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఐఎమ్ డూయింగ్ ఎ స్టోరీ. బిట్స్ యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ అందులో ఓ కథ రాయబోతున్నాను. ఆన్ ద గ్రేట్ వైఫ్స్ ఆఫ్ యంగ్ ఎమర్జింగ్ లాయర్స్. You know, behind every successful man, there is a woman. And you don't have one, you got to... Mind your language. And this was supposed to be a compliment. I'm sorry if you didn't like it. Vadina, kasta tea istava? Thank you. Thank you. Biscuit, any kind will do. Okay. You got lovely wives. Stop beating around the bush. Why are you here? I have a question. Make it quick. Ram, why are you in this case? A man was shot in broad daylight. It deserves justice. Justice, right. But according to my information, Memi Aguja is the one who wants justice. Come on, Ram. You really don't think we are dumb? Chandu knows it. Karl knows it. Devi knows it. I know it. You are not in this case for justice. టీ వద్దు, సార్ బయలుదేరుతున్నారు. You know, Ram, పార్సీ వాళ్ళందరూ నీ గురించి ఏమనుకుంటారు? లేదు, వాళ్ళకి చాలా మర్యాద ఉంది, రియల్లీ. అండ్ ఐ విష్ ఒకవేళ రామ్ జెట్మలాని ఓ పార్సీ అయింటే ఊరికే థింక్ చేయండి. ఒకవేళ ఈ కేసుని కాల్ కండాలావాలా కాకుండా రామ్ జెట్మలాని టేకప్ చేస్తుంటే ఎలా ఉండేది? ఏం జరుగుండేదో చెప్పండి. రామ్ జెత్మలాని ఇంకా ప్రైజ్ కార్డ్ వేయలేదని పార్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే చెప్పండి. ఐఎమ్ నాట్ ఆఫరింగ్ యూ మనీ. ఆల్ వీ వాంట్ ఈజ్ ఎ లిటిల్ కోఆపరేషన్. మిగతా విషయాలన్నీ ఖచ్చితంగా బ్లిట్స్ చూసుకుంటుంది. You can go and print as many stories as you want. But you are nanny.
is going to the gallows. And this will be biggest story of this case. You may leave now. Of course I will. But before I go, Ram, I think I should tell you a small story. So, may I? You know Jinnah? Muhammad Ali Jinnah. Of course you know it. ఆయన మీ పాకిస్తాన్ నుంచి వచ్చారు. So what does Jinnah want? He wanted a separate country. So he coined the story. Muslims in India are in danger. But it doesn't work. Jinnah keep losing elections year after year. But he was a smart man. And what does the smart man do when the story doesn't sell? He changes the story. So from Muslims in danger, the story was changed to Islam in danger. And Jinnah gets what he wants. And 1 year's time, Pakistan was formed. And instantly, I have also changed the story. From Kawas in danger to Parsis in danger. And we will get what we want. Because Mr. Ram Bulchand Jetmalani from Karachi, don't forget, I am the storyteller and the smartest one. Remember that. And by the way, you do have lovely wives. Enjoy the tea. కాల్ కండలవాలా కండలవాలా తనని కాపాడే వాళ్ళు కూడా కండలవాలా కాల్ కండలవాలా కాల్ కండలవాలా కండలవాలా తనని కాపాడే వాళ్ళు కూడా కండలవాలా కాల్ కండలవాలా కండలవాలా. చూసావుగా, ఇప్పుడు ఇది కేసు కాదు, వార్లా ఉంది. రైట్. దత్తుబాయ్ తినడానికి ఏముంది? అరే దత్తుబాయ్ ఎక్కడా? ఆయన బయటికెళ్ళారు. అలాగా, నాకు శంకరా చేప, వజ్రం చేప, 2 చేపలు కలిపి వాసన వస్తున్నాయి. అవునవును, మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు. నిన్న పెట్టిన చేపల పులుసుని చేపని వేడి చేస్తున్నాను. అద్దెలో ఒక 5 రూపాయలు తక్కువగా ఉన్నాయి, వచ్చే నెల ఇచ్చేస్తాను. పర్వాలేదు ఉండని. సరే, రిసిప్ట్ ని వాళ్ళకి. రే జాగ్రత్తరా, బకెట్లన్నీ మెల్లగా పక్కన పెట్టండి, ఖాళీ చేయండి. ఎందుకంటే నేను వస్తున్నాను. దౌలత్ బాయ్, మా పరిస్థితి చూసారా ఎలా ఉందో? టైంకి వచ్చారు. ఇల్లు చూడండి ఎలా కారుతుందో. పోయిన సంవత్సరమే మీకు చెప్పాను, ఈ షీట్ సరిగ్గా వేయించారంటే ఇల్లు కారకుండా ఉంటుంది. ఇప్పుడే మీ సమస్యను తీర్చేస్తాను, ఉండండి. ఏమయ్యా అదివు. ఏందండి, మీకు పగడిగా 100 రూపాయలు ఇస్తున్నాను. వెంటనే ఇల్లు ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి, బయటికి వెళ్ళండి. దౌలత్ బాయ్, మీరేమంటున్నారు? మేము ఈ ఇంటి అద్దె టైంకే ఇస్తున్నాం కదా. అద్దెవన్నీ కరెక్ట్ గా ఇస్తున్నారు, మీ టైం ఏమీ అసలు బాగోనే లేదు. మధ్యాహ్నం కల్లా మూటా ముళ్ళు సర్ది మీరు బయటకు పోవాలి. ఓకే? దౌలత్ బాయ్ ఆగండి, ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయమంటే ఎలాగా? బాబాజీ కొంచెం చెప్పేది వినండి. ఒక నిమిషం చూడండి, తను చంటి బిడ్డను పెట్టుకుంది. ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. ఎక్కడికి వెళ్తారా? ఏదో సింధి ఇంట్లోకి వెళ్ళి ఉంటారు, అర్థమైందా? ఏంటిగా చూస్తున్నా? మూటా ముళ్ళు వెంటనే సర్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఎక్కడికి వెళ్ళను, మీరు ఆయనతో మాట్లాడండి. ఇలా నా దగ్గర పొగరుగా మాట్లాడామంటే తర్వాత ఏం చేస్తారు? తుపాకీ తీసుకొని 3 సార్లు కాలుస్తారా? ఇది ఎప్పుడు స్టాప్ అవుతుంది? ఏది? దిస్ కేయాస్, దే ఆర్ కాలింగ్ యువర్ నేమ్. జెలస్గా ఉందా అందరూ నా పేరు చెప్తున్నారని? సరే ఓపెన్ గా చెప్పు, ఈ కేసు నువ్వు గెలవగలవా? లేదు, నేను కాదు, ఢిల్లీ గెలుస్తుంది. పార్సీ కమ్యూనిటీ గెలుస్తుంది, నేవీ గెలుస్తుంది, ఇంకా కావస్. Can somebody tell them it's Kavas? It's not Kavas.
వాట్ ఇస్ ఇట్? కావస్. 3 కేకు, ఒక బటర్ బిస్కెట్ ప్యాకెట్ పట్టరా. త్వరగా రా, ప్యాక్ చేయడానికి ఎంత చెప్పడుతుంది. ఉండండి, తీసుకొస్తున్నాడు. పర్వాలేదు పర్వాలేదు. ఫ్రెష్గానే ఉన్నాయి కదా సెట్జీ. 4 పావు ఇవ్వండి. ఇంకా ఏం మీరు అడిగే కావాలంటే పావు అంతా ఖాళీ అయిపోయింది, ఇక మీరు వెళ్ళొచ్చు. హలో మ్యామ్, ఏం కావాలి మ్యామ్? సెట్జీ పావు ఇక్కడ చాలా ఉన్నాయి కదా. లేదని చెప్పాను కదా, చెబితే వినపడలేదు దానికో. వెళ్ళి ఎక్కడి నుంచే. నాన్న Yes, ma'am. నాన్న నాన్న ఓనర్ మనల్ని ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. 4 పావు, 2 కేకు కట్టి పట్టరా. మై గాడ్ తబస్సుమ్, యూ రీడింగ్ దిస్ బుల్షిట్? నా పరిస్థితి ఏమో ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేయలేకపోతున్నాను. హాయ్ విద్య, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సారీ, ఇట్స్ జస్ట్ దాట్ ఐ హేట్ దిస్ న్యూస్ పేపర్. పార్సీస్ ఇన్ డేంజర్, మై ఫుట్. విమెన్ ఇన్ డేంజర్, ఇదే హెడ్లైన్స్ అయి ఉండాలి. నువ్వెందుకు ఇంత నెగిటివ్గా ఉన్నావు? అలాగమ్మా, ఓకే. పాజిటివ్ విషయం ఏంటో నువ్వే చెప్పు. ఒక గాసిప్ చెప్పనా? శాంతి భూషణ్ సార్తో ఫ్లర్ట్ చేస్తున్నాను. 2-3 సినిమాల కోసం యూ ఫ్లర్టింగ్ విత్ ఎ మ్యాన్ హూ ప్రాబబ్లీ పీస్ ఇన్ హిస్ ప్యాంట్స్. అరే విప్లవదారిని, నీ మ్యాన్ వెసెస్ ఉమెన్ ని దయచేసి స్టార్ట్ చేయకు. రిలాక్స్గా ఉండు. సిట్ హియర్, 2 minutesలో షార్ట్ ఫినిష్ చేసి వస్తా. ది ఆర్ట్ ఆఫ్ వార్ బై సున్ త్జు. ఇట్స్ ఎ గుడ్ రీడ్. ఈ బుక్లో మావో, ఫిడేల్ అండ్ స్టాలిన్ లాంటి లీడర్స్కి ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్ నేర్పించారు. ద మంత్ర ఆఫ్ విక్టరీ. ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఆర్ట్ ఆఫ్ డిఫెన్స్ చదవాలనుందా? యునో కావస్, ఖచ్చితంగా మీరు లోపల ఉండడంలో ప్రయోజనం ఉంది. ఎందుకంటే సెల్కి బయట ఏం జరుగుతుందో మీకు తెలిసే అవకాశం లేదు. ఐ హావ్ రెడ్ దిస్ బుక్. వెల్, అయితే నా క్లయింట్ రెడీగా ఉన్నారన్నమాట. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు ఈ కేసుకి సంబంధించిన ఇంపార్టెంట్ పార్ట్, ఇంకో విధంగా చెప్పాలంటే ఈ కేసుకి సంబంధించిన ఇంపార్టెంట్ కథని చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఇలా చూడండి కావస్, మీరు నాన్ గిల్టీ ప్లీడ్ చేశారు. సో ఫ్యాక్ట్ ఏంటో మీరు చెప్పలేరు. ఇప్పుడు ఈ సిటీ మొత్తం పార్సీ అండ్ సింధీ మధ్య పెద్ద పోరాటమే జరుగుతోంది. ట్రస్ట్ మీ, వీ నీడ్ ఎ స్టోరీ. రాయండి. వీళ్ళ దృష్టి ప్రేమ్ అగూజా మాత్రమే కాదు, సింధీ సందర్పై గురిపెడుతున్నారు. ప్రేమ్ అగూజా కేసు కోర్టులో రన్ అవుతోంది, కానీ కోర్టు బయట ఇంకో గేమ్ జరుగుతోంది. అందువల్ల మీ అందరినీ ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పాను. రామ్ గారు చెప్పింది కూడా చాలా కరెక్ట్గా ఉంది. పార్సీ వాళ్ళు దీన్ని తట్టుకోలేకపోతున్నారు. సింధీ ప్రజలు ఇంత త్వరగా అభివృద్ధి చెందడం వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఇరాన్ నుంచి మన దేశానికి బతుకు తెరువు కోసం వచ్చారు. మనల్ని ఏంట్రా అంటే కరాచీ వాళ్ళు అంటున్నారు. మనల్ని స్మగ్లర్స్ అంటున్నారు. వీళ్ళకి మనం కాస్త చోటిచ్చామంటే జీవితాంతం మనం వాళ్ళకి బానిసలుగా ఉండాల్సి వస్తుంది. మీరు ఊ అని ఒక మాట చెప్పండి బాయ్. వాళ్ళ ప్రతి షాపు, ప్రతి హోటల్ ముందు నేను కూడా హోటల్ని ఓపెన్ చేస్తాను. వచ్చే 1 సంవత్సరం వరకు నేను హాఫ్ రేట్కే బిజినెస్ చేస్తాను. వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోలేదు అనుకోండి, నా పేరు అశోక్ సిద్వానియే కాదు. నా ఇంటికి తాళం వేసి నన్ను బయటకు గెంటేశారు. మీ పార్సీ సింధీ పోరాటంలో నా కుటుంబం ఇప్పుడు నడిరోడ్డు పాలైంది.
నో జనరలీ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. ఓ రోజు చందును చూడగానే తను కరెక్ట్గానే చెప్పాడు, దొరికిపోయాడు. బట్ యు నో వాట్ ద లైన్ డస్ when he's corner? He roars. And that was Chandu did. He roared.